పేకాట స్థావరం పైన పోలీసులు దాడి చేశారు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయే క్రమంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో చోటు చేసుకుంది. వెంకటాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఈ నెల 18వ తేదీ సాయంత్రం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారు పోలీసులను చూసి పరుగులు పెట్టారు. వారిని వెంబడించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో 6గురు పారిపోగా వాళ్లను వెంబడించారు. అయితే ఎవరూ పోలీసులకు చిక్కలేదు. అయితే వెంకటాపూర్ కు చెందిన 45 ఏళ్ల చాకలి రాజయ్య రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికారు. మానేరు వాగు వద్ద రాజయ్య మృతదేహం కనిపించింది. తమ నుంచి తప్పించుకునే క్రమంలో బాగా పరిగెత్తడం వల్ల రాజయ్య చనిపోయి ఉంటాడని పోలీసులు భావించారు. కానీ రాజయ్య కుటుంబ సభ్యులు మాత్రం ఇది సహజ మరణం కాదని అంటున్నారు. రాజయ్యతో జూదమాడిన వ్యక్తులెవరైనా చంపి ఉండాలని, లేదంటే పోలీసులు కొట్టడం వల్లైనా చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మా తమ్ముడు సిహెచ్ సాకలి రాజయ్య పొలంలో పని చేస్తుండగా తన దోస్తులు ఒక 5-6 కలిసి పత్తాలు ఆడదాం రా అన్న సమయంలో తనను తీసుకొని వెళ్ళారు. ఆ 6-7 పత్తాలు ఆడుతుండగా అందులో నుంచి ఎవరికో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో పోలీసులు వాళ్ళను వెంబడిస్తుండగా మరి వెంబడించిన 7 వ్యక్తులలో అందరు పరారైతుంటే మరి రాజా అనే వ్యక్తి పొలం నుంచి వేయిన వ్యక్తి పత్తాలు ఆడుతుండగా అందులో ఆ 6 పరారయ్యారు. రాజా అనే వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు. మరి వెంబడిస్తున్న పోలీసుల ద్వారా మరి చనిపోయి ఉన్నాడా, తన సోపతులు వెళ్ళిన వ్యక్తులు ఏమైనా చేసి ఉన్నారా, దీని మీద మాకు అనుమానాస్పదంగా ఉన్నది. దీన్ని వెంబడే దాన్ని చర్య తీసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వగలరని కోరుచున్నాం. రాజయ్య మరణానికి స్పష్టమైన కారణం తెలిసే వరకు పోస్ట్ మార్టం కి తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు. అయితే పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పి శుక్రవారం ఉదయం పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. నాకు నైట్ 8:30 గంటలకు మా ఊరు గ్రామ ఉప సర్పంచ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ మామయ్య ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఇంటికాడ అరుచుకో, మరి ఇంటికాడ ఉన్నాడా లేదా అని అరుచుకోమని చెప్పారు. అరుచుకోమని చెప్తే మా అత్తమ్మని అరుచుకుంటే ఇంటికి రాలేడు అని చెప్పింది. మళ్ళీ నేను బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ మా భార్య చూస్తే మరి ఇంటికాడ ఉన్నాడా లేదా అని ఫోన్ చేసి చెప్పినా చూస్తే ఇంటికి రాలేడని, బాబాయ్ ఇంటికి రాలేడని చెప్పింది మా భార్య కూడా రాలేదని చెప్పింది. అందుకే మళ్ళీ ఆడికి మరి పలానా జాగాలకి రారి అని మరి వాళ్ళు చెప్పంగానే అక్కడికి ఆడికి వెళ్ళంగానే వాళ్ళంతా క్యాండిడేట్స్ వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈ క్యాండిడేట్స్ అంతా ప్యాకెట్ క్యాండిడేట్స్ అందరు అక్కడికి వచ్చారు. అందరు అక్కడికి వచ్చి మరి వీళ్ళు మరి ఆయన క్యాండిడేట్ ఎటు పోయిండా ఏం కథనో లెంకడానికి వెళ్దామని అంటే ఆయన చీకటి ఉంటేనే భయపడతాడు అని చెప్పిన. చీకటి ఉంటేనే 7 గంటలకు అయితే చీకటి ఉంటేనే భయపడతాడు, ఆడికి పోదాము ఆయన లెంకదానికి పోదామని చెప్తే వెళ్ళిన అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చారు, క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఆడ లెంకంగానే అది ఒర్రెలకి వెళ్ళి నడుచుకుంటూ మడుగు నడుచుకుంటూ పోగా ఇటు చూసిరు. ఇటు 5 నిమిషాలు చూసిరు. ఇటు చూసే వరకు అక్కడ పక్కకు ఉన్న వరకు నేను వస్తున్నా అంటే లూసు తత్తు వద్దు అని చనిపోయిండు, ఇక్కడ పడిపోయిండు, వద్దు ఇక వచ్చి ముట్టుకుంటా. మన ఎల్లారెడ్డిపేట పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళను వేధించడం వాళ్ళు వీళ్ళు పత్తలాట ఆడంగా వీళ్ళను వెంబడించంగా వాళ్ళు ఉరికిపోయి ఆ ఒడ్ల మీదకి లేచుకుంటూ ఉరికిపోయి ఆయనకు అసలే హెల్త్ ప్రాబ్లం బాగా, ఆయన పోయి ఆయనతో నీళ్ళలో పడి చనిపోయిండా లేకపోతే వీళ్ళు ఆడిన వాళ్ళు చంపిర్రా మాకు ఏది తెలియదు. దానికి మొత్తం మాకు ఏ విషయమైనా కానీ మాకు సహకరించగలరు.
మరోవైపు పోలీసులపైన ఎస్పీ ఆఫీసులో రాజయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని ఎస్పీ ఆఫీసు సిబ్బంది తెలిపారు. దీంతో ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజయ్య భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాహుల్ రెడ్డి పేర్కొన్నారు.